ఓ భార్య తన భర్తను హత్య చేసి కొడుకును కత్తితో పొడిచి పక్క గదిలోనే ఫోన్ చూస్తూ కూర్చుంది. కర్ణాటకలోని ధార్వాడ్లో జరిగిన ఈ భయానక ఘటన చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి కట్టుకున్న భర్త ప్రాణాలను తీయడమే కాకుండా కన్న కొడుకును సైతం బలి తీసుకోవాలని చూడటం సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ధార్వాడ్ నగరంలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. కిరణ్ అనే వ్యక్తి ప్రముఖ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తూ ఉండగా ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. వీరికి ఒక 8 ఏళ్ల కుమారుడున్నాడు. ఎంతో విద్యావంతులైన ఈ దంపతుల సంసారంలో గత కొంతకాలంగా తీవ్రమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఎంతవరకు వెళ్లాయంటే ఇద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించే అంత. ఈ క్రమంలోనే 3 రోజుల క్రితం ప్రియాంక కత్తి పట్టుకుని భర్తను బెదిరించినట్లు కూడా బంధువులు చెప్తూ ఉన్నారు. ఈ వివాదాల నేపథ్యంలోనే ఆమె భర్తపై పక్కా ప్లాన్తో దాడికి తెగబడింది. ఆసుపత్రిలో ఒక అత్యవసర సర్జరీ ఉండడంతో డాక్టర్ కిరణ్ కు తోటి సిబ్బంది పదే ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు కిరణ్ మొబైల్ కు కాల్ చేసినప్పుడు భార్య ప్రియాంక ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆయన తీవ్రమైన అలసటతో పడుకున్నాడని, ఒకసారి డ్యూటీపై బయటకు వెళ్లాడని పొంతనలేని సమాధానాలు చెప్తూ నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియాంక మాటలపై తీవ్రమైన అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే వారి అపార్ట్మెంట్ కు చేరుకున్నారు. లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో తలుపులు తీయమని ఎంత బ్రతిమలాడినా ఆమె డోర్ ఓపెన్ చేయలేదు. చివరకు బంధువులు గట్టిగా పట్టుబట్టడంతో ప్రియాంక తలుపులు తెరిచింది. లోపలికి వెళ్లి చూసిన బంధువులకు గుండె ఆగినంత పనైంది. ఒక గదిలో డాక్టర్ కిరణ్ మెడపై, శరీరంపై తీవ్రమైన కత్తిపోట్లతో రక్తపు మడుగులో ప్రాణాలు లేకుండా పడున్నాడు. మరో గదిలో 8 ఏళ్ల కుమారుడు ఊపిరి ఆడక కత్తిపోట్ల గాయాలతో విలవిల్లాడుతున్నాడు. ఈ ఘోరానికి ఒడికట్టిన ప్రియాంక మాత్రం పక్కనే మంచంపై కూర్చొని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా మొబైల్ చూస్తూ కనిపించింది. వెంటనే బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుబ్బళ్లి ధార్వాడ్ పోలీస్ కమిషనర్ శశికుమార్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడికి ఇంకా శ్వాస అందుతూ ఉండడాన్ని గమనించిన కమిషనర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. పోలీసులు నిందితురాలైన ప్రియాంకను అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె ఒక హైడోస్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ కోల్పోవడంతో పోలీసులు వెంటనే ఆమెను కూడా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స అనంతరం ప్రియాంక కోలుకుంది. పోలీసులు ఆమెను విచారిస్తున్న సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్తూ కాలయాపన చేస్తోంది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఘోరమైన హత్య పూర్తిగా ముందస్తు ప్రణాళికలతో జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిద్రపోతున్న సమయంలోనే కిరణ్ పై విచక్షణరహితంగా దాడి జరిగిందని, ఆయన తట్టుకునేందుకు ప్రయత్నించిన గుర్తులు చేతులపై ఉన్నాయని అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్కున్న హై సెక్యూరిటీ సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాలేదని తేలిపోయింది. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ కలహాలే ఈ ఘోర హత్యకు దారితీశాయని స్పష్టమవుతూ ఉంది. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. Accused is found dead in his residence, and family members of Kiran have accused that his wife Priyanka has committed murder. Also, the son of Kiran and Priyanka, who happens to be of about 8 years, was also stabbed on his chest portion, and it was initially presumed to be a double murder case, but while we visited the spot, we realized that this 8-year-old kid was still alive. He was shifted to hospital, now taking treatment in STM hospital, and is out of danger is what has been told to us. And Priyanka was taken into custody, Dr. Priyanka, and upon examination, and as she was showing some medical signs of unhealthiness, and she was not in her good senses, she was taken to local hospital, and we got to know that she has injected herself with insulin at a very high dose, and she is now shifted to KIMS hospital. Once she is fit for discharge and able to cooperate with our investigation, we will take her to our custody and follow up the